బాబు అన్న ఇంకోసారి అన్న ఫ్రెండ్స్ పునుగులు తినేసి ఇప్పుడు బయట ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దోమలు కొట్టేది చూడండి ఫ్రెండ్స్, దోమలు కొట్టేది చూడండి ఫ్రెండ్స్. ఇంకోసారి ఇప్పుడే మళ్ళీ బయటికి వాకింగ్ వచ్చాం ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్. చూడండి పునుగులు అంటారు ఫ్రెండ్స్ వీళ్ళని. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న పునుగులు అంటారు ఫ్రెండ్స్ వీళ్ళని. బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ బయట ఫుడ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాగా చేస్తారు. ఈవినింగ్ టైం కాబట్టి పునుగులు తినడానికి బయటకు వచ్చాము. హాయ్. చట్నీ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బయట ఫుడ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎట్లా ఉంది చెప్పండి, ఎట్లా ఉంది పునుగులు? బాగుంది ఫ్రెండ్స్, ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే బయట ఇంకా బాగా చేస్తారు ఫ్రెండ్స్. మాకు తినాలనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి తింటాం ఫ్రెండ్స్. ఇంత బాగుంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పునుగులు తినేసి ఇప్పుడు బయట ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి ఈవినింగ్ టైం. మాట్లాడండి. ఈవినింగ్ టైం అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎప్పుడైనా ఒకసారి ఇలా బయటకు వచ్చి పునుగులు అన్న మిర్చి బజ్జీ అన్న ఏదైనా తినేసి ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్ మేము. శ్రీహాన్స్ చూడు, హాయ్ చెప్పు. ఇక్కడ వెహికల్స్ చాలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎట్లుందో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దోమలు కొట్టేది చూడండి ఫ్రెండ్స్, దోమలు కొట్టేది చూడండి ఫ్రెండ్స్. మనం ఇంటికి వచ్చినాం. ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళాక మళ్ళీ వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాటర్ తాగేసి మళ్ళీ ఇప్పుడు వాకింగ్కి వెళ్తాం. వాకింగ్కి వెళ్ళాక మళ్ళీ మేము ఎక్కడి సైడ్ వాకింగ్కి వెళ్తామో అది కూడా వీడియో తీస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ తాగుతాం. ఉండదు ఇంకోసారి ఇప్పుడే మళ్ళీ బయటికి వాకింగ్ వచ్చాం ఫ్రెండ్స్. చల్లగాలి బయట అంతా మంచిగా ఉంటుంది. డైలీ వాకింగ్కి వస్తాం ఫ్రెండ్స్ మేము.
చూడండి ఎంత కూల్ ఉందో నేచర్. దావే ఏం మాట్లాడినా అదే మాట్లాడేది ఏమని ఏదో తిరిగి మాట్లాడదు. ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇంకోసారి దావే ఏం మాట్లాడినా అదే మాట్లాడేది ఏమని ఏదో తిరిగి మాట్లాడదు. మనం ఇప్పుడు ఫస్ట్ టైం యూట్యూబ్ పెట్టాం కాబట్టి మంచిగా వచ్చింటే బాగుంటుండే. యూట్యూబ్లో సబ్స్క్రైబ్స్ లైక్స్ అన్నీ మంచిగా వచ్చింటే బాగుంటుండే కదా. మనం ఇంకా ఛానల్ ఎక్కువ మంచిగా పెరిగితే మనం జూ పార్క్ కూడా వెళ్ళొచ్చు. అందరు మనం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే మనం అవును, ఇక్కడ జూ పార్క్ కూడా బాగుందంట. మొన్న అన్న కొత్తగా చెప్పిండు. కొత్త ఈ జూ వీక్ పార్క్ లైనా మళ్ళీ వచ్చే వీక్ లైనా పోదామా జూ పార్క్కి. జూ పార్క్ కొత్త ఇక్కడ జూ పార్క్ పడ్డది కదా, దానికి వెళ్ళాలి కదా మనము. బాగుంటుంది అన్నావా ఇక్కడ జూ పార్క్? అవును, దాని కొత్తగా పడ్డది, మంచిగా ఉందంట. ఒకసారి వెళ్ళాలనుకుంటున్నాం మేము. అక్కడికి వెళ్ళా కూడా వీడియో తీస్తాం, మీకు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. మీరు రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ అక్కడికి. మేము ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా బయటకి వెళ్తే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి, ఇంకా ఈమె కూడా హాలిడేస్ వచ్చినాయి. అవును ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇంకా వెళ్ళే ఛాన్స్ ఎప్పుడు రాలేదు. మేము స్కూల్కి వెళ్తుండే, ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఇంటికాడ ఉంటాం కాబట్టి ఇంకా ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో అన్నా జూ పార్క్ వెళ్ళాలనుకుంటున్నాం. మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఫ్రెండ్స్. నాకు స్కూల్స్ ఉన్నందుకు ఇంకా ఏం వెళ్ళట్లేదు. అన్న అన్నాడు హాలిడేస్ ఇచ్చినాక వెళ్దాంలే, ఇక్కడ కొత్తగా ఒక జూ పార్క్ పడిందని అన్నాడు. ఇంకా అప్పటి నుంచి ఇంకా వెళ్దాం అని అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా ఎట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టినాం, ఇంకా సబ్స్క్రైబ్స్ వాళ్ళందరూ పెరిగితే ఇంకా కొత్తగా మా వాడికి నిద్ర వస్తుందంట ఫ్రెండ్స్. హాయ్ చెప్పు శ్రీహాన్స్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నిద్ర వస్తుందంటే మా వాడికి నిద్ర వస్తుందంట ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి అన్నం చేసి వంట చేసి మా వాడికి కొంచెం తినిపించి పడుకోబెట్టాలి. ఆయనకి నిద్ర వస్తుందంట. శ్రీహాన్స్ ఏమంటాడు? బూచోడు ఏమంటాడు? బూచోడు ఏమంటా శ్రీహాన్స్? బూచోడు అంటాడంట. అని ఆయనకు బూచోడు అలాంటివి అంటే ఫుల్ భయం. దానికంటే భయపడతాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ శ్రీహాన్స్ డాగ్ ఎట్లా అంటే డాగ్ బొమ్ అంటదంట ఫ్రెండ్స్. అట్లా ఏదో ఒకటి మేము ఏది అడిగినా చెప్తాడు ఫ్రెండ్స్. మళ్ళీ షేక్ హ్యాండ్ ఏమంటే షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఐఫై కొడతాడు. ఆయనకి ఇప్పుడు 1 year ఆఫ్, కానీ ఇంకా మాట్లాడడం రాదు ఫ్రెండ్స్ ఆయనకి. తిన్నామంటే అని అంటాడు. మేమేం చెప్పినా ఆయనకి అర్థమవుతుంది కానీ ఇప్పుడే ఇంకా చిన్న బాబు కాబట్టి ఇంకా ఏం మాటలు రావు. ఇంకా 2 years కూడా కాలేదు, 1.5 year. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వంట చేసుకొని మా బాబుకి వంట చేసి ఆయనకి తినిపించి మేము వంట చేసినాక తినాలి ఫ్రెండ్స్. ఇంకా మా ఇల్లు కొంచెం దూరం ఉంది ఫ్రెండ్స్, వెళ్తున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఇప్పుడు పాలు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ మేము ఇంటికి. మేము డైలీ ఇక్కడనే పాలు తీసుకుంటాం ఫ్రెండ్స్, చూపిస్తాం. ఇక్కడనే పాలు, పెరుగు, కూరగాయలు, ఇంకేమైనా కిరాణా సామాన్ ఏమునికేం తీసుకుంటాం ఫ్రెండ్స్. మాకు ఇంటికి కొంచెం దగ్గర అవుతుంది షాప్లు. ఇక్కడ దేవుని సామాన్లు ఉంటాయి, పూజ సామాన్లు, ఇంకా దేవునికి సంబంధించి ప్రతి ఒక్క సామాన్లు ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మా కాలనీలో కూడా ఫ్రెండ్స్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు చాలా వీడియోస్ చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.